ఫెస్టివల్ టైం కదా, జాతర జరుగుతుంది. సూపర్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం కొడైకెనాల్కి వచ్చేసాం. కొడాలి నాని వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఇంత లోపల ఎలా ఉన్నాడండి ఆ జిహాద్ గాడు? ఇది ఏమో జిహాదు ఏడున్నావా నువ్వు? యాక్చువల్గా ఫుల్ చలి పెడుతుంది అది అని హోటల్ దగ్గర చెప్పినాం కదా. ఈ లగేజ్ అంతా పైకి పట్టుకొని వచ్చేసరికి లోపల తడిచిపోయినాయి చెమటకి. ఫేస్ హెల్మెట్ తీస్తే చెమటలు గారిని ఇప్పుడే తుడుచుకున్నాం. ఆ రేంజ్లో వచ్చిన చెమటలు సుక్కలు కనిపించినాయి. అమ్మతోడు ఇంత డేంజర్ అడ్వెంచర్ చేయలే. ఈ 500 మీటర్స్ పైకి ఎక్కనీకి ఒక 4-5 బ్రేకులు తీసుకున్నాం. ఎక్కనీకి ఈజీగా ఒక పావు గంట పట్టింది. అమ్మ నైట్ టైం స్టార్లు కనిపించామనుకున్నాం కానీ స్టార్లు మామూలుగా కనిపించలేదు, బీభత్సంగా కనిపించినాయి. సో ఫైనల్గా ఊటీ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది. ఊటీ నుంచి మనం కొడైకెనాల్కి వెళ్తున్నాం. సో కొడైకెనాల్ ఇక్కడ నుంచి అంటే ఊటీ నుంచి 253 కిలోమీటర్స్ ఉంది. మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఘాట్ దిగాలి, మళ్ళీ అక్కడ ఘాట్ ఎక్కాలి. ఈ రెండే పెద్ద టాస్క్లు. మిగతా హైవే అంతా జుజ్జు ఇట్లా కొట్టేస్తాం. సో టైం కూడా 1 అవుతుంది. ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసినాం కాబట్టి లంచ్ ఇప్పట్లో అవసరం లేదు. ఊటీ మొత్తం ఘాట్ దిగినాక అప్పుడు ఆకలి అయితే కింద హైవేలు ఎక్కడైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. సో బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. మనం మ్యాక్స్ 7 వరకైనా కొడైకెనాల్ రీచ్ కావాలి. ఇప్పుడు టైం 1 అవుతుంది. సో బ్రేక్స్ ఒక 1 hour పోయినా కూడా 6 hours వెళ్ళిపోవాలన్నట్టు. సో లెట్స్ గో టు కొడైకెనాల్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఓకే, థ్యాంక్ యూ. లేక్ రెసిడెన్సీ రూమ్స్. ఓకే. సో మనకి లేక్ దగ్గరనే రూమ్ అయితే తక్కువ కాస్ట్లో ఇచ్చిండు. యాక్చువల్గా లేక్ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ మనకి జస్ట్ 1000 రూపీస్కే ఇచ్చిండు. ఇక్కడ 3-4 ఉంటుందంట. మంచి రూమ్ అయితే వచ్చింది. యూట్యూబర్ అని చెప్పేసరికి కొంచెం తక్కువకి ఇచ్చిండు మనకి. సో మీరు ఊటీ వస్తే లేక్ దగ్గర చేయాలంటే ఇక్కడ ఉండండి, బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాం ఇంకా కొడైకెనాల్కి. మళ్ళీ ఘాట్ దిగినాక తీసుకుంటే బ్రేక్ తీసుకుందాం, లేకపోతే నాన్ స్టాప్ వెళ్ళిపోవడం. ఇంకా ఈరోజు డే 5 రైడ్ ఇది. ఓకే, ఇప్పుడే ఇక్కడ ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1:45 అవుతుంది. 254 కిలోమీటర్స్ ఉంది. 7 hours చూపిస్తుంది జర్నీ కొడైకెనాల్కి. ఓకే, లెట్స్ గో టు కొడైకెనాల్. ఈరోజు January 15th. లెట్స్ గో టు కొడైకెనాల్. చాలా దూరం ఉంది ట్రాఫిక్, అసలు చాలా దూరం ట్రాఫిక్ జామ్ అయింది. సంథింగ్ ఏదో జరిగిందా? ఓకే, ముందట ఏదో జాతర అవుతుంది, అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. ఫెస్టివల్ టైం కదా. జాతర జరుగుతుంది. సూపర్. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ లేదు, ఫాస్ట్ కొట్టేయాలి. ఇంకా సూపర్ ఉంది తమిళనాడు స్టైల్ జాతర. సంక్రాంతి ఫెస్టివల్ జాతర నడుస్తుంది తమిళనాడులో. వాళ్ళు వీడికి వచ్చి కొండెక్కుతారేమో మేబీ. ఈ ఘాట్లో నడుపుతుంటే కూడా సూపర్ అనిపిస్తుంది. కోయంబత్తూర్ 63, మెట్టుపాల్యం 21 కిలోమీటర్స్ దిగాలి కిందికి ఘాట్ సెక్షన్. కోయంబత్తూర్కి టచ్ కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. బాబా లొకేషన్ చూడండి, సూపర్ ఉంది. ఇక్కడ కాఫీ టీ ఎస్టేట్. సక్సెస్ఫుల్గా అయితే ఊటీ ఘాట్ దిగేసినాం. ఇక్కడ నుంచి ఇంకా 207 కిలోమీటర్స్ ఉంది కొడైకెనాల్కి. 5 hours చూపిస్తుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ ఇది. ఫాస్ట్గా దిగేసినాం.
ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:58 అవుతుంది. చాలా స్పీడ్గా దిగేసినాం, కానీ చాలా డేంజరస్. ఒక 2-3 యాక్సిడెంట్లు కూడా మిస్ అయినాయి. అమ్మో డేంజర్. లెట్స్ గో. సేమ్ మోటోజీపీ బైక్ నడిపిన ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. సూపర్ అసలు. ఇప్పుడే ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిపోయింది. టైం 3కి ఆగినాం, ఇప్పుడు 3:56 అవుతుంది. మనకి ఈరోజు ఒక ఎక్స్ట్రా లగేజ్, ఎందుకంటే నేను ఊటీలో కొంచెం షాపింగ్ చేసినాం. ఆ బ్యాగ్ ఇందులో ఉంది. ఇందులో అన్నీ ఇచ్చిన బట్టలు అన్నట్టు, వేస్ట్ లగేజ్. వేస్ట్ అని కాదు, ఇచ్చిన బట్టలు అన్నీ బ్యాగ్లో పెట్టేసా. సెట్ ఇంకా ఇది సెట్ లగేజ్ అయితే. లెట్స్ గో. లెట్స్ గో. టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇంకా 205 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ అయితే 9కి రీచ్ అవుతామని చూపిస్తుంది, కానీ అంత టైం పట్టదు మనకు. హైవే మీద కొట్టి పడేస్తాం, కానీ కొడైకెనాల్ దగ్గర పోయినాక ఘాట్ ఉంటుంది, అక్కడ మనకి టైం పడుతుంది. ఎందుకంటే డ్రోన్ షాట్లు తీయాలి, ప్లస్ హైవే మీద మనోడు ఖచ్చితంగా 2 బ్రేక్లు అన్నీ తీసుకుంటాడు. మనకైతే బ్రేక్స్ అవసరం లేదు, 200 కిలోమీటర్స్కి బ్రేకే అవసరం లేదు. తీసుకుంటే ఒక బ్రేక్ ఎనఫ్. ఇది ఊటీకి వెళ్ళే రైల్వే ట్రాక్. సో లెట్స్ గో టు కొడైకెనాల్. సో టైం ఇప్పుడు 5:20 అవుతుంది. ఇంకా కొడైకెనాల్ 133 కిలోమీటర్స్ ఉంది. సో లంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కరెక్ట్ ఒక 1 అవర్ 20 మినిట్స్ వెళ్దాం నాన్ స్టాప్గా. ఇక్కడ చూడండి విండ్ మిల్స్ ఉన్నాయి పక్కన, మొత్తం విండ్ మిల్సే, అంతా విండ్ మిల్సే ఉన్నాయి. లెఫ్ట్కి కూడా. మనకి ఇంకా 133 అంటే ఇంకా 3 అవర్స్ పడుతుంది. ఒక 50 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్, 56 ఉంటుంది ఘాట్ సెక్షన్. ప్రిన్సెస్ హిల్ స్టేషన్. సో కొడైకెనాల్ ముందు అదంతా ఎక్కి కొడైకెనాల్ పైకి వెళ్ళాలి. సో కింద అయితే ఒక 70 కిలోమీటర్స్ డైరెక్ట్, అంటే ఎట్లా అంటే ఈ రోడ్ మీదే నడపాలి. కానీ ఈ టైం వరకు హిల్ స్టేషన్ కాడ ఉంటే బాగుండదు, ఎందుకంటే వ్యూస్ అన్నీ మంచి మంచి వ్యూస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం పాండేగా. సో ఇదంతా మీరు డ్రోన్లో చూసేయండి. ఇంకా చాలాసేపు తర్వాత ఒక హైవే అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా 111 కిలోమీటర్స్ ఉంది కొడైకెనాల్. టైం కూడా 5:48 అవుతుంది. లెట్స్ గో గో గో. హైవే అంటే పెద్దదేం కాదు, 2 లైన్ రోడ్, ఇది స్టేట్ హైవే. టోల్ గేట్ వస్తుంది మనకి.
స్టేట్ హైవే 37 ఇది. ఒక్క నేషనల్ హైవే తాకలే. తాకితే మాత్రం ఇప్పటికి ఎక్కడ ఉండేటోళ్ళం కానీ తాకలే. పర్లేదులేండి, స్టేట్ హైవే అయినా ఓకే, వెళ్ళిపోదాం. మన రైడ్లో ఇదే ఫస్ట్ టోల్ గేట్. ఈ రైడ్లో అంటే డే 5లో ఈ రోజుకి ఇదే ఫస్ట్ టోల్ గేట్. అయ్యో, టోల్ గేట్ ఏది, ఇంకా కట్టలే. రోడ్లు వేసారు కానీ టోల్ గేట్ కట్టలే, మంచి వాళ్ళే. సో ఇది చెక్ పోస్ట్ దాటి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇక లెట్స్ గో. ఇప్పుడు టైం కూడా చాలా లేట్ అయిపోయింది, 7:30 అవుతుంది. మేము వెళ్ళేది గంట పడుతుంది ఈజీగా. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం కొడైకెనాల్కి వచ్చేసాం. కొడాలి నాని వాళ్ళ ఇంటికి వచ్చేసా. 9:31 అవుతుంది టైం. సో డిన్నర్కి ఆగినాం. ఇక్కడ నుంచి మన రూమ్ జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్ కూడా 22 మినిట్స్ చూపిస్తుంది. అంటే అంత డెడ్లీ ఉంది రోడ్స్. సో రేపు కొడైకెనాల్ సో డిన్నర్ చేసి రూమ్కి వెళ్దాం, రూమ్లో కలుసుకుందాం. సో రేపు కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. అతి కష్టం మీద ఘాట్ సెక్షన్ ఎక్కినాం. 7:50కి స్టార్ట్ అయితే 9:20కి వచ్చినాం. అంటే గంటన్నర పట్టింది ఘాట్ సెక్షన్. 66 కిలోమీటర్లు గంటన్నరలో వచ్చేసినాం. మొత్తం ఫుల్ ఘాట్. నైట్ కొట్టేసినాం. రెయిన్ కవర్ ఉంది కదా, ఇది వేసుకుంటే చల్ల అయింది. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఘోరంగా చల్లగా ఉన్నాయి వాటరు. టెంపరేచర్ కూడా ఎంత ఉందో చూద్దామా. డిండిగల్ కొడైకెనాల్లో ఇప్పుడు 13 degrees ఉంది టెంపరేచర్. నైట్ 11-12 వరకు, 12 కాదు 10 degrees బ్రో. మార్నింగ్ మిడ్ నైట్ 10 degrees పోద్ది. ఇప్పుడు 30 degrees ఉంది. మిడ్ నైట్ పోయేసరికి 10 degreesకి పోతుందంట. మార్నింగ్ 6 వరకు అదే 10 degrees ఉంటుందంట. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ 1 year తర్వాత వచ్చిన కొడైకెనాల్. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా వచ్చేసిన. బట్ ఇప్పుడు మాత్రం మీకు కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నా. సో మళ్ళీ రూమ్కి వెళ్ళాక వెళ్దాం. ఇప్పుడే ఫుడ్ వచ్చింది, తినేసి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్తున్నాం. రూమ్ ఇక్కడ నుంచి ఇంకా 4.5 kilometers ఉంది. ఒకసారి పొగమంది చూడండి ఎట్లుందో. మొత్తం ఫాగ్తో నిండిపోయింది రోడ్డు. అసలు బిల్కుల్ ఏం కనిపించట్లేదు. ఫ్రంట్ ఘోరంగా ఉంది అసలు, ఫుల్ ఫాగ్. మేము ఘాట్ సెక్షన్ ఎక్కుతుంటే కూడా ఫుల్ ఫాగ్. అసలు ఒక 4-5 kilometers కంప్లీట్గా సెకండ్ గేర్లోనే వచ్చేసినాం. అసలు ఏం కనిపించట్లే. మళ్ళీ కొద్ది దూరం పోయినాక ఫాగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా బిల్కుల్ ఏం కనిపించట్లే. స్పీడ్ బ్రేకర్లు కూడా కనిపిస్తలేవు. పెద్ద పెద్ద లొంతలు ఉన్నాయి, లొంతలు గింతలు ఏం కనిపిస్తలేవు. రోడ్ ఏమో బాగాలేదు. ఇక్కడ నుంచి ఒక 4 kilometers అవతల అంటే డాల్ఫిన్ నోస్ పోయే రూట్లో రూమ్ అయితే తీసుకున్నాం. ఎందుకు ఇటు సైడ్ అంటే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పి ఇటు సైడ్ తీసుకున్నాం. కొంచెం ఎర్లీగా వస్తే అయిపోగానే బాగా లేట్ అయిపోయింది. వీళ్ళు ఏమన్నా కనిపిస్తుందో కనిపిస్తలేదో. నమ్మ జీవితం ఏం ఫాగిదే. ఆ లైట్లు తప్పించి ఏం కనిపిస్తలేవు నాకైతే. ఏది రా రోడ్, ఏది రా అసలు. ఇంకా 4 minutes చూపిస్తుంది మన రూమ్కి అయితే. ఇంత లోపల ఎలా ఉన్నాడండి ఆ జిహాద్ గాడు. ఇది ఏమో జిహాదు, ఏడున్నావా నువ్వు? ఇంత నైట్లా ఇంత డేంజరస్ ప్లేస్కి వస్తున్నాం మేము. ఏందో ఏమో. ఏమైనా కబుర్లు ఇక్కడ ఫారెస్ట్ పోతుంటే ఏమన్నా ఎట్లా. అబ్బబ్బా, చేతులు ఫ్రీజ్ అయిపోతానే. మన స్పీడోమీటర్లోనే 15 degrees చూపిస్తుంది. ఇంక ఇక్కడ 12 degrees అట్లా ఉండొచ్చు ఇప్పుడు.
చేతులు మాత్రం ఘోరంగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఈవెన్ రైడింగ్ గ్లౌజ్లో వేసుకున్నాం కూడా చలి పెడుతుంది. ఓకే, రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. టైం 11:04 అవుతుంది. ఇప్పుడే రూమ్కి వచ్చినాం. బైక్ పార్క్ చేసిన దగ్గర నుంచి పైకి ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసినాం విత్ లగేజ్, ప్యానియర్స్, ఈ బ్యాగులు, అది హెల్మెట్, రైడింగ్ గేర్ వేసుకొని ఎక్కినాం. మాకు హోటల్ రూమ్ అతను కూడా హెల్ప్ చేసిండు. అమ్మ సుక్కలు కనిపించినాయి. తిని జస్ట్ 5 మినిట్స్ అవుతుంది పైకి ఎక్కినాం. మా కక్క వస్తుంది నాకైతే. మా అడ్వెంచర్ చేసినాం ట్రెక్కింగ్. అసలు ట్రెక్కింగ్ అంటే మెట్లు ఏం లేవు, మట్టి మించి నడుచుకుంటూ రావాలి పైకి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కాలేండి కానీ ఒక 500 మీటర్స్ ఎబోనే పైకి ఎక్కినాం. అమ్మ సుక్కలు కనిపిస్తాయి. ఇది మా రూము. మొత్తానికైతే రూమ్కి వచ్చేసినాం. ఈరోజు January 15th, ఇంకో 1 అవర్ అయితే January 16th అవుతుంది. అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి. ఇవ్వండి, తీన్ పంచ్ అయిపోయింది పైకి ఎక్కేసరికి. మనకి రేపు రూమ్ వ్యూ చూపిస్తే ఎట్లుంటుందో. ఇప్పుడు కూడా కనిపిస్తుంది కానీ చీకటి కదా, లైట్గా కనిపిస్తున్నాయి. రేపు మార్నింగ్ వ్యూ చూపిస్తారు రూమ్ నుంచి. కానీ యాక్చువల్గా ఫుల్ చలి పెడుతుంది అది అని హోటల్ దగ్గర చెప్పినాం కదా. ఈ లగేజ్ అంతా పైకి పట్టుకొని వచ్చేసరికి లోపల తడిచిపోయినాయి చెమటకి. ఫేస్ హెల్మెట్ తీస్తే చెమటలు గారినాయి. ఇప్పుడే తుడుచుకున్నాం. ఆ రేంజ్లో వచ్చినాయి చెమటలు, సుక్కలు కనిపించినాయి. అమ్మతోడు ఎంత డేంజర్ అడ్వెంచర్ చేయలే. ఈ 500 మీటర్స్ పైకి ఎక్కనీకి ఒక 4-5 బ్రేకులు తీసుకున్నాం. ఎక్కనీకి ఈజీగా ఒక పావు గంట పట్టింది. అమ్మతోడు సుక్కలు కనిపించినాయి. పోండి, ఘోరం ఉంది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మళ్ళీ లగేజ్ పట్టుకొని కింది దిగాలి. అమ్మతోడు అమ్మా, ఇది పెద్ద టాస్క్ అనిపించింది. ఈ ఘాట్ సెక్షన్ అంత నైట్లు ఎక్కినా ఏమనిపించలే, కానీ ఇది ఎక్కేసరికి తీన్ పంచ్ అయింది. ఓకే, మళ్ళీ రేపటి బ్లాగ్లో కొడైకెనాల్ ఎక్స్ప్లోర్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికి తింటే గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 11:04 ఏమో అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అమ్మ నైట్ టైం స్టార్లు కనిపించామనుకున్నాం కానీ స్టార్లు మామూలు కనిపించలేదు, బీభత్సంగా కనిపించినాయి. పెద్ద స్టార్లు కనిపించినాయి. అమ్మ తోడు లైట్గా కనిపిస్తుంది. అదంతా కొడైకెనాల్ సిటీ. లైట్లు లేదంతా. మార్నింగ్ చూపిస్తా వ్యూ. మార్నింగ్ వ్యూ చూపిస్తా. ఓకే, బాయ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఓపిక లేదు. ఈ రూమ్ కాస్ట్ ఎంత బ్రో? ఈ రూమ్ అయితే ఒక 1200 లోపే వస్తుంది మనకైతే. 2 బెడ్లు ఉన్నాయి. గట్టిగా స్లీప్ వేద్దాం. ఇంకా ఓపిక కూడా లేదు మాట్లాడేంత. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం.